హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కాజీ లైఫ్ విత్ వాణి. అందరూ ఎలా ఉన్నారు? మన ప్రీవియస్ వ్లాగ్లో నేను చెప్పాను కదా, మా క్రూజ్ జర్నీలో నెక్స్ట్ డెస్టినేషన్ ఒక బ్యూటిఫుల్ కంట్రీ అని. సో ఫైనలీ వీఆర్ ఇన్ ఇటలీ. ఈరోజు మా క్రూజ్ బారీకి వచ్చేసింది. బారీ అనేది ఇటలీలోని పులియా రీజియన్కి గేట్వే లాంటిది. అండ్ ఈ ప్లేస్ గురించి జనరల్లీ మనం వింటే బారీ సిటీ, ఓల్డ్ టౌన్, నేరో స్ట్రీట్, బ్యూటిఫుల్ చర్చెస్ ఇవన్నీ గుర్తొస్తాయి కదా. కానీ ఈరోజు మేము ఒక స్లైట్లీ డిఫరెంట్ ప్లాన్ చేసుకున్నాం. బారీ సిటీలోనే స్టే చేసి ఎక్స్ప్లోర్ చేయకుండా పులియా రీజియన్లోని బ్యూటిఫుల్ కోస్టల్ టౌన్ ఒకటి, అలాగే ఒక యునిక్ విలేజ్ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం అనుకున్నాం. సో మా ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు Polignano, Mare, a beautiful cliffside village, crystal clear water and an amazing coastal line ki famous aina place. And after that we are heading to Alberobello. Akkada manam choose unique Trulli houses valla prapancha vyaptanga famous aina village, and ee village UNESCO World Heritage Site ga kuda recognize ayindi. Ante today we are going to experience a complete different side of Puglia. So let's start our Italy journey. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 8 o'clockకి మా క్రూజ్ బారీ పోర్ట్కి అరైవ్ అయింది. అండ్ మనకి ఈవినింగ్ 6 o'clock వరకు టైం ఉంది బారీ అండ్ సరౌండింగ్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఫస్ట్ లుక్ ఎట్ అవర్ బారీ పోర్ట్. ఎంత పెద్దగా ఉందో చూడండి. పోర్ట్ నుంచి బయటికి వచ్చాక మేము స్కూటర్ రెంటల్ తీసుకున్నాం. బికాజ్ ఈరోజు మనకి 2 ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి స్కూటర్ అయితే కన్వీనియంట్గా ఉంటుంది అనుకున్నాం. అండ్ ఆనెస్ట్లీ గైస్, మా జర్నీ స్టార్ట్ అయిన వెంటనే నాకు ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వచ్చింది. ఇది యూరోప్లోనే ఉన్నామనే ఫీలింగ్ కంటే ఇండియాలో రోడ్ ట్రిప్కి వెళ్తున్నట్టుగా అనిపించింది. ఎస్పెషల్లీ రోడ్స్ పక్కనే ఉన్న ల్యాండ్స్కేప్స్, ఓపెన్ రోడ్స్, సన్నీ వెదర్. మన ఇండియాలో హైవే మీద రోడ్ ట్రిప్ చేసేటప్పుడు వచ్చే ఫీల్ కొంచెం అలానే అనిపించింది. అఫ్ కోర్స్ ఇది ఇటలీ, కానీ కొన్ని మూమెంట్స్లో నాకు యూరోపియన్ ఫీల్ కంటే ఇండియన్ రోడ్ ట్రిప్ వైబే ఎక్కువగా అనిపించింది. అండ్ వెదర్ కూడా టూ మచ్ సన్నీగా ఉంది. సో స్కూటర్ మీద ఈ బ్యూటిఫుల్ రోడ్స్ని ఎంజాయ్ చేస్తూ మన ఫస్ట్ డెస్టినేషన్ వైపు బయలుదేరాం. లో ఒక 1 hour జర్నీ తర్వాత ఫైనల్లీ వీ రీచ్డ్ అవర్ ఫస్ట్ డెస్టినేషన్ పొలినానో, అమరే. గైస్, ఫస్ట్ టైం ఈ ప్లేస్ చూడగానే కంప్లీట్లీ షాక్. ఎందుకంటే పొలినానో, అమరే అనేది ఒక క్లిఫ్ సైడ్ కోస్టల్ టౌన్. ఇక్కడ టౌన్ మొత్తం హై రాకీ క్లిఫ్స్ మీద బిల్డ్ అయి ఉంటుంది. కింద చూస్తే ఏడ్రియాటిక్ సీ. అండ్ ఈ ప్లేస్లోనే మనకి ఫేమస్ లామా మొనకిలే కోవ్ కనిపిస్తుంది. ఆ కోవ్ని డివైడ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఓల్డ్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇదే లామా మొనకిలే బ్రిడ్జ్, ఆల్సో నోన్ యాజ్ బార్బోన్ బ్రిడ్జ్. ఇది ఈ ఏరియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ వ్యూ పాయింట్స్. బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే ఒక సైడ్ వైట్ క్లిఫ్స్, మధ్యలో చిన్న బీచ్, కింద క్రిస్టల్ క్లియర్ బ్లూ వాటర్. ఇంకో సైడ్ చూస్తే బ్యూటిఫుల్ పొలినానో టౌన్. అసలు ఒక బ్రిడ్జ్ మీద నిలబడి ఇంత బ్యూటిఫుల్ వ్యూ చూడటం ఇట్ సెల్ఫ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేస్తూ వెళ్తుంటే కింద ఉన్న లామా మొనకిలే బీచ్ మొత్తం కనిపిస్తుంది. దిస్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ ప్లేసెస్ వేర్ యూ డోంట్ నీడ్ అ ఫిల్టర్. అండ్ గైస్, లుక్ ఎట్ దిస్ క్లిఫ్స్. అసలు హౌసెస్ ఎలా కట్టారో చూడండి. ఆల్మోస్ట్ క్లిఫ్స్ ఎడ్జ్ మీదనే హౌసెస్ ఉన్నాయి. ఒక బిల్డింగ్, కింద చూస్తే సీ, మధ్యలో క్లిఫ్స్. అండ్ కొన్ని ప్లేసెస్లో హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా క్లిఫ్లోనే బిల్ట్ అయి ఉన్నట్టు కనిపిస్తాయి. కొన్ని బిల్డింగ్స్ చూస్తే ఇది హోటలా, క్లిఫ్లో హౌసా అని అనిపిస్తుంది. అసలు ఆర్కిటెక్చర్ అండ్ లొకేషన్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. మనం సిటీ ఆర్కిటెక్చర్, విలేజ్ అట్మాస్ఫియర్, బీచ్ డెస్టినేషన్ 3 ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. పొలినానో యొక్క బ్యూటీ ఇదే.
కానీ గైస్ విండ్ మాత్రం చాలా హెవీగా ఉంది. నేను అస్సలు ఊహించలేదు ఇంత విండీగా ఉంటుందని చెప్పి. డ్రోన్ పైకి ఎగరేయడానికి కూడా చాలా డిఫికల్టీ అయిపోయింది. అసలు ఒకసారి క్లిఫ్ ఎడ్జ్ దగ్గరికి వెళ్తే మనుషులను కూడా ఎగరేసుకుపోయేంత విండ్ వస్తుందేమో అనిపిస్తుంది. సీరియస్లీ ఇట్స్ టూ విండీ. మేబీ ఆ రోజు వెదర్ వల్ల అలా ఉందో, లేకపోతే క్లిఫ్ ఎడ్జ్ లొకేషన్ వల్ల న్యాచురల్లీ ఇక్కడ విండ్ ఎక్కువగా ఉంటుందో నాకు తెలియదు. బట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే క్లిఫ్ సైడ్కి వెళ్తే విండ్ చాలా హెవీగా ఉంటుంది, కానీ కొంచెం స్ట్రీట్స్ లోపలికి వచ్చేస్తే అంత విండ్ అనిపించడం లేదు. మేబీ ఈ కోస్టల్ లైన్ లొకేషన్ వల్ల కూడా ఇక్కడ విండ్ ఎక్కువగా ఉంటుందేమో. అలా క్లిఫ్ సైడ్ నుంచి కొంచెం స్ట్రీట్స్ లోపలికి వచ్చాక మేము పొలిగ్నానోలో స్ట్రీట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. షాపింగ్ స్ట్రీట్స్, స్మాల్ లిటిల్ షాప్స్ అన్నీ తిరుగుతూ అక్కడ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసాం. అండ్ గైస్, ఈ ఆర్కిటెక్చర్స్ చూడండి, బిల్డింగ్స్, లిటిల్ డెకరేషన్స్, వాల్ మీద ఉన్న ఈ ఆర్ట్స్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఇక్కడ కనిపిస్తున్న చాలా ఆర్ట్ పీసెస్ యాక్చువల్లీ హ్యాండ్మేడ్. మేము అక్కడ లోకల్ పీపుల్తో మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే కొన్ని చిన్న హ్యాండ్మేడ్ ఆర్ట్ పీసెస్ వాళ్ళ ఇంట్లో ఉన్న కిడ్స్తో క్రియేట్ చేయిస్తారట. ఆ పిల్లలు చేసిన చిన్న ఆర్ట్ వర్క్స్ని వాళ్ళు ఇలా ఫ్రిజ్ మ్యాగ్నెట్స్, లిటిల్ సావనీర్స్గా అమ్మేస్తున్నారు. ఒక చిన్న ఫ్రిజ్ మ్యాగ్నెట్ కూడా అరౌండ్ €5 ఉంటుంది. ఫస్ట్ చూసినప్పుడు కొంచెం కాస్ట్లీ అనిపించిన తర్వాత వాళ్ళ స్టోరీ తెలిసినప్పుడు దే ఆర్ వర్త్ ఇట్ అనిపించింది. ఎందుకంటే అది వాళ్ళ పిల్లలు చేసిన లిటిల్ పీస్ ఆఫ్ ఆర్ట్. అందుకే వాళ్ళు ఎంత ప్రైస్ పెట్టినా ఫర్ దెమ్ ఇట్స్ వర్త్ ఇట్. అండ్ ఆనెస్ట్లీ నాకు కూడా చాలా క్యూట్గా అనిపించాయి. ఎస్పెషల్లీ ఈ స్ట్రీట్స్ని ఎలా డెకరేట్ చేశారో చూడండి. ప్రతి కార్నర్లో ఏదో ఒక లిటిల్ ఆర్ట్ వర్క్, డెకరేషన్ లేదా కలర్ఫుల్ డీటెయిల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఐ అబ్సల్యూట్లీ లవ్ దోస్ స్ట్రీట్స్. పొలిగ్నానోలో నాకు నచ్చిన థింగ్ ఇదే. జస్ట్ ద క్లిఫ్స్ అండ్ సీ మాత్రమే కాకుండా ఈ లిటిల్ స్ట్రీట్స్, లోకల్ షాప్స్, హ్యాండ్మేడ్ ఆర్ట్ అండ్ ద హోల్ అట్మాస్ఫియర్ కలిపి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇంత సైట్ సీయింగ్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఫుడ్ బ్రేక్ కావాలి కదా. కొంచెం ఫుడ్ తీసుకొని అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి మా నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరాం. అండ్ నౌ వీఆర్ హెడింగ్ టు ఆల్బెరోబెల్లో. లుక్ ఎట్ దీస్ రోడ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. చుట్టూ అంతా గ్రీనరీతో, చేల మధ్యలో వెళ్తున్నట్లు ఏవో ఒక రోల్స్ పెట్టేసి పక్కన చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించినాయి. నాకైతే ఇటలీలో ఉండడం కంటే కంప్లీట్ ఇండియాలో వెళ్తున్నట్లే అనిపించింది. ఈ కర్వ్స్, ఈ బ్యూటీ, ఎవ్రీథింగ్ ఈజ్ సో నైస్. ఆల్బెరోబెల్లోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రుల్లీ హౌసెస్. మీరు ఫస్ట్ టైం వాటిని చూస్తే అసలు ఇవి హౌసెస్ ఏంటి, ఎవరు ఇలా కట్టారు అని డెఫినెట్లీ అనిపిస్తుంది. బికాస్ వీటి షేప్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. స్మాల్ వైట్ స్టోన్స్తో హౌసెస్ అండ్ పైకి చూస్తే కార్నర్ షేప్ రూఫ్స్ అనమాట. అసలు స్టోరీ ఏంటో తెలుసా? ఈ ట్రుల్లీ హౌసెస్ అనేవి పులియా రీజన్కి ప్రత్యేకమైన ట్రెడిషనల్ డ్రై స్టోన్ బిల్డింగ్స్. ఇవి మోర్టార్ లేదా సిమెంట్ లేకుండా లైమ్ స్టోన్ని ఉపయోగించి నిర్మించారనమాట. అండ్ ఈ బిల్డింగ్ టెక్నిక్ చాలా ఏన్షియంట్ డ్రై స్టోన్ ట్రెడిషన్కి చెందింది. యునెస్కో కూడా ఆల్బెరోబెల్లో ట్రుల్లీస్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేసింది. అసలు ఎందుకు ఇలా కట్టారు మీకు ఎప్పుడైనా అనిపించిందా?
ఒరిజినల్లీ ట్రుల్లీస్ వర్ యూజ్డ్ యాజ్ అ టెంపరీ షెల్టర్స్ అనమాట. ఫార్మ్ బిల్డింగ్స్గా, స్టోరేజ్ స్పేసెస్గా, లేకపోతే కొంచెం లైక్ స్మాల్ ల్యాండ్ లవర్స్ హౌసెస్గా యూజ్ చేసేవాళ్ళంట. ఇక్కడ లోకల్ ఏరియాలో లైమ్ స్టోన్స్ చాలా అవైలబుల్గా ఉండేవి. సో అదే స్టోన్ని యూజ్ చేసి హౌస్ బిల్డ్ చేసేవారట. అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే మోర్టార్ లేక డ్రై స్టోన్ టెక్నిక్తోనే వాల్స్ బిల్డ్ చేసేవారంట. రూఫ్ కూడా స్టోన్స్ని లేయర్స్గా అరేంజ్ చేసి ఈ కోన్ షేప్లో క్రియేట్ చేసేవారు. సో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఫన్నీ లుకింగ్ హౌసెస్ జస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ కాదు, ఇవి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ లోకల్ బిల్డింగ్స్ ట్రెడిషన్స్కి పార్ట్. యునెస్కో ప్రకారం అల్బెరోబెల్లోలో 1500కి పైగా ట్రుల్లీస్ ఉన్న హిస్టారిక్ ఏరియాస్ ఉన్నాయి. అండ్ దట్ ఈస్ వాట్ మేక్స్ దిస్ విలేజ్ సో స్పెషల్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రెస్టారెంట్స్ కూడా ట్రుల్లీ స్టైల్లోనే ఉంటాయి. షాప్స్, కెఫేస్, స్మాల్ హౌసెస్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ లుక్ లైక్ ఎ కోన్ షేప్డ్ స్టోన్ హౌస్. అసలు స్ట్రీట్స్లో వాక్ చేస్తుంటే మనం నార్మల్ ఇటాలియన్ సిటీలో ఉన్నామనే ఫీలింగ్ అస్సలు రాదు. ఇట్ ఫీల్స్ లైక్ వీ హ్యావ్ ఎంటర్డ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ లిటిల్ వరల్డ్. అండ్ మనం స్కూటర్ పార్క్ చేసిన ప్లేస్ దగ్గర కూడా చూడండి, ట్రీస్ ఎంత నీట్లీ అరేంజ్ చేసి ఉన్నాయో. ఎవ్రీథింగ్ లుక్ సో ఆర్గనైజ్డ్ అండ్ పీస్ఫుల్. యాక్చువల్లీ మేము ఈరోజు ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నది బారి అంటే జనరల్లీ పెద్ద సిటీ. ట్రాఫిక్, పీపుల్, నాయిస్, ఓల్డ్ స్ట్రీట్స్, బిజీ అట్మాస్ఫియర్ ఇవన్నీ చాలా ఫేమస్. బట్ మేము ఈరోజు ఆ సిటీ వైబ్ కాకుండా పులియా యొక్క పీస్ఫుల్ సైడ్ చూడాలనుకున్నాం. దట్స్ వై వీ చూస్ 2 places. One side Polignano, Mare, beautiful cliffs and seas. Another side Alberobello, peaceful villages and unique Trulli houses. And honestly, I think we made the right choice. ఎందుకంటే 2 places కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. ఆల్బెరోబెల్లోలో కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్కూటర్ మీద బారి పోర్ట్ వైపు బయలుదేరాం. అండ్ గైస్, ఈ రిటర్న్ జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎస్పెషల్లీ బారి దగ్గరకు వస్తున్నప్పుడు రోడ్స్, అసలు హైవే మీద స్కూటర్ రైడ్ చేస్తూ వెళ్తుంటే ఒక సైడ్ రోడ్, మరో సైడ్ చూస్తే బ్లూ సీ. కొన్ని రోడ్స్ చాలా ఎలివేటెడ్గా ఉంటాయి. మీరు రోడ్ పైకి వెళ్ళి తర్వాత డౌన్ హిల్ వస్తున్నప్పుడు సడన్లీ మొత్తం సీ వ్యూ ఓపెన్ అవుతుంది. దట్ మూమెంట్ ఈస్ జస్ట్ వావ్. అండ్ ఈ స్కూటర్ రైడ్ నాకు ఈ ఎంటైర్ బారీ ట్రిప్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అలా బ్యూటిఫుల్ స్కూటర్ రైడ్ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ మా బారీ పోర్ట్కి వచ్చేసాం. అండ్ ఫ్రమ్ హియర్ బ్యాక్ టు అవర్ క్రూజ్. ఈరోజు మార్నింగ్ 8 o'clock నుండి ఈవినింగ్ 6 వరకు ఉన్న మా బారీ డే చాలా క్విక్లీ అయిపోయినట్టుగా అనిపించింది. బట్ ఆనెస్ట్లీ వీ హ్యాడ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. బారీ సిటీని ఎక్స్ప్లోర్ చేయకుండా పులియాలోని కోస్టల్ బ్యూటీ, ట్రెడిషనల్ విలేజ్ అండ్ పీస్ఫుల్ సైడ్ని ఎక్స్పీరియన్స్ చేయడం, ఇట్ వాస్ కంప్లీట్లీ వర్త్ ఇట్. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ అ ట్రిప్ టు పులియా, డోంట్ జస్ట్ స్టాప్ at the city. Try exploring these beautiful towns and villages around it too, because sometimes the most beautiful experience are waiting just outside the city. Mana cruise journey almost ending stage ki vachesindi. But before we finish, one more beautiful destination is waiting for us. So can you guess where we are going next? Comment chesi మీ guess చెప్పండి. I hope you enjoyed this Bari vlog. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి and subscribe to our YouTube channel. And don't forget to press the bell icon so you won't miss our upcoming travel videos. See you all in the next vlog. Bye bye.